నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలి. పరిశ్రమల ఏర్పాటుకు అడ్డగోలు నిబంధనలు తొలగించాలి. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం. కలెక్టరేట్లో ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించిన సభ్యులు. సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్కు లేదు. క్రిమినల్స్తో ఏర్పాటైన పార్టీ వైసీపీ అన్న ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. డార్క్ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్ జగన్. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాజీ సీఎంకు తగదన్న మాజీ మంత్రి డొక్కా. వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు. కొలువుదీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు. భూములు కలిగిన రైతులు ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వెలగపూడి సచివాలయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. హార్టికల్చర్, ఆక్వా పంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ సహకారంతో రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటులో అర్థం లేని నిబంధనలను తొలగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మనకున్న ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అనేవి కూడా వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కమిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు అంటే ఈ డిఐసిస్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిఐసిని రీవ్యాంప్ చేయమన్నారు. డిఐసి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ డిఐసిస్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ డిఐసి ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని రీవ్యాంప్ చేయమన్నారు. అంటే అక్కడికి వెళ్తే ఒక ఇన్ఫర్మేషన్ దొరికేలాగా ఎవరైనా వెళ్ళి ఇండస్ట్రీ పెడతానంటే అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఈ డిస్ట్రిక్ట్లో ఈ ఇండస్ట్రీస్ పెడితే స్కోప్ ఉంది అనే ఇన్ఫర్మేషన్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషను ఎనీ ఎంటర్ప్రెన్యూర్కి వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేసేలాగా ఉండాలని డిఐసిని రీవ్యాంప్ చేయమన్నారు. దానికి పూర్తి స్థాయిలో ఆ డిపార్ట్మెంట్తో వర్క్ చేయమన్నారు. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించిన కేంద్ర బృంద సభ్యులు సహాయక చర్యలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. గుంటూరు జిల్లాలో ఏ మేరకు పంట నష్టం జరిగింది, దెబ్బతిన్న ఇళ్లు, వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పశువులు, ఇతర అంశాలను కలెక్టర్ నాగలక్ష్మి కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. This is Tadepalli area, sir. This one is on the opposite side of Vijayawada, sir. Our side. This is an urban area only, sir. So they also had water, sir, completely. And this is also like these kind of like all their household goods are all torn out and damaged, sir. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్లను తొలగించేందుకు నిపుణులు శ్రమిస్తున్నారు. 10 మందితో కూడిన ప్రత్యేక టీం పడవలను మొక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రెయిన్ ద్వారా బోట్లను పైకి తీయాలని చూసినా అది ఫలించలేదు. వరదలతో నష్టపోయిన బాధితులను పరామర్శించకుండా జైల్లో ఉన్న తన అనుచరుల కోసం మాజీ సీఎం జగన్ పరామర్శలు చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. గుంటూరులో డొక్కా మాణిక్యవరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం రెచ్చగొట్టేలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. డార్క్ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అంటూ డొక్కా ఎద్దేవా చేశారు. కానీ అంతకంటే ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం వాళ్ళు గత జైల్లో ఉన్న వారం తర్వాత తీసుకుంటారు. కానీ ప్రజలంతా కాకవికులై ఉన్నారు. చాలామంది చనిపోయారు. చనిపోయిన ప్రాంతాల్లో బాధితులకు ఏం చేయాలి, సహాయ కార్యక్రమాలు ఎలా పాల్గొనాలి
అన్ని పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్ అనేక పార్టీలు, సిపిఐ, సిపిఎం అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఒకే ఒక్క పార్టీ దూరంగా ఉన్న పార్టీ వైసీపీ. ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంటే దోచుకోవాలి, సంపాదించుకోవాలి, మళ్ళీ ఎలక్షన్లో పట్టుకొచ్చుకోవాలి. తప్పితే రాజకీయం అంటే ప్రజాసేవ అనేది ఒక ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోయారు. అలాంటి పార్టీ రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను ఒకసారి రాష్ట్ర ప్రజలు మనం అందరూ ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత సమాచార శాఖపై ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వెలగపూడి సచివాలయంలో సమాచార శాఖ క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి పార్థసారథి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా సమాచార శాఖ పనిచేయాలని సూచించారు. నెగటివ్ వార్తలకు సంబంధించి ఆయా శాఖల ద్వారా వెంటనే వివరణ ఇవ్వాలని చెప్పారు. గుంటూరు జిల్లాలో ఈ నెల 14వ తేదీన జాతీయ స్థాయి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి తెలిపారు. డిఎల్ఎస్ఏ కార్యాలయంలో గురువారం మీడియాతో లీలావతి మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమని కక్షిదారులు తమ పరిధిలోని న్యాయస్థానాలను ఆశ్రయించి సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా క్రిమినల్ కేసుల్లో కూడాను మనకి ఎన్ఐ యాక్ట్ కేసులు అంటాం, అంటే చెక్ బౌన్స్ కేసులు, వాటిల్లో కూడా ఇరుపక్షాలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎలా సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారో అలా తీసుకొస్తే కనుక ఆ కేసులు కూడా సెటిల్ అయ్యి అవార్డు పాస్ అవుతుంది. ఎన్ఐ యాక్ట్ కేసుల్లో కూడా అవార్డు పాస్ అయిన తర్వాత సివిల్లో ఒక డిగ్రీ వచ్చినప్పుడు ఎలా అటాచ్మెంట్లు, ఎలా మనీ రికవరీ చేసుకుంటారో అలా ఎన్ఐ యాక్ట్ అవార్డులో కూడాను ఒక ఈపీ ఫైల్ చేసుకొని అమౌంట్ రికవరీ చేసుకోవచ్చు. సో ఈ సౌలభ్యం కూడా ఉంది. ఇందులో మనకి సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం ఇది ఒక బెనిఫిట్ ఉంది. సో ఎన్ఐ యాక్ట్ కేసుల్లో అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మన కోర్టులలో ఎన్ఐ యాక్ట్ కేసులు చాలా ఎక్కువ నంబర్ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో జరిగింది. మాజీ మంత్రి డొక్కా, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, కాంగ్రెస్ నేత కొరవి వినయ్ కుమార్, సిపిఎం నేతలు పాసం రామారావు, నళికాంత్, లక్ష్మణ్, ఇతర నేతలు ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వామపక్ష ఉద్యమ బలోపేతానికి ఏచూరి చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. నూతన ఆర్థిక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల పట్ల చాలా విశ్లేషణ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తెలుగువాడు కావడం నిజంగా మనందరికీ గర్వకారణం. బహుశా తెలుగువాడులు ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో అత్యున్నతమైనటువంటి నిర్దేశాలు ఉన్నటువంటి వ్యక్తి సీతారాం గారు. అదే కాకుండా ఇండియా కూటమి అంటే బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి ఏర్పాటులో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఉపాధి హామీ పథకం రావడంలో సీతారాం గారు సిపిఎం పార్టీ సిపిఐ ఉండడం వల్ల ఆ రోజు యూపీలో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి భారత రాజకీయ పరిస్థితుల్లో చాలా తీవ్రమైనటువంటి సిపిఎం పార్టీకే కాదు మొత్తం దేశంలో అభ్యుదయవాదులందరికీ, దేశ శ్రేయస్సును కోరుకునేటువంటి వాళ్ళందరికీ, లౌకికవాదులందరికీ ఆయన లేని లోటు ఉంది. పార్టీకి తీవ్రమైనటువంటి లోటు ఉంది. ఒక మూల మలుపు పార్టీ ఆల్ ఇండియా మహాసభలు కూడా అనౌన్స్ చేశారు. మొదలు ఏప్రిల్ 2 నుంచి 6 దాకా మహాసభలు జరపాలని చెప్పేసి నిర్ణయం చేశారు. దానికి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇది జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక పోరాటాల్లో ఆ పోరాటాలకి రూపకల్పన చేయటంలో ఏచూరి గారు నిర్వహించిన పాత్ర అసామాన్యమైనంటంలో సందేహం లేదు. రోజున వారి మరణం, భౌతికంగా వారు లేకపోవటం సిపిఎం లెఫ్టే కాదు మొత్తం లౌకికవాదులు అందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. ముక్తి మోర్చా పేరుతో సోషల్ ముక్తి మోర్చా పేరుతో జాతీయ ఉద్యమాన్ని నిర్వహిస్తారంటే దానికి మన రాఘవ గారితో పాటు సీతారాం గారు కూడా చాలా నేషనల్ లెవెల్ పెద్ద నెట్వర్క్ ఈ రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తాం. దళితుల విముక్తి కోసం,
అణగారిన కులాల విముక్తి కోసం పెద్ద ఉద్యమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. తర్వాత అనేక ఉద్యమాలు, ఆసియా సోషల్ ఫోరం, వరల్డ్ సోషల్ ఫోరం, ఇండియా సోషల్ ఫోరం, ఒక పెద్దగా ఈ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా, మొత్తంలో శక్తులకు వ్యతిరేకంగా, మన భావజాలకు వ్యతిరేకంగా అనేక రకాలుగా జరిగే అనేక ఉద్యమాల్లో ఆయన ప్రత్యక్షంగా ఉండి మొత్తం పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ప్లాట్ఫామ్ అంటే విశాల దృక్పథంతో ప్రజా సైన్యాలు నిర్మించాలి, ప్రజా ఉద్యమాలు నిర్మించాలనేటువంటి ఒక బ్రాడర్ కాన్సెప్ట్ తోటి పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీతో యూపీఏలో అన్న వరప్రసాద్ చెప్పినట్టుగా అరణాలపేటలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రాంగణంలో 40వ గణేష్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధి ఆలా సాంబశివరావు తెలిపారు. 9వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. గత 39 సంవత్సరాలు భక్తుల సహాయ సహకారాలతో గణేష్ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుతున్నాము. ఇది 40వ సంవత్సరం. 40 సంవత్సరంలో 5 రోజులు పూజా కార్యక్రమం ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం విజయవంతంగా ముగిసినాయి. ఇది 6వ రోజు ఉదయం పూట పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈవినింగ్ పూజా కార్యక్రమం ఉంటుంది. నవరాత్రులు పూజలు జరుగుతూ ఉంటాయి. ఆఖరి రోజు ఆదివారం 9వ రోజు స్వామివారికి, ఆంజనేయ స్వామికి, వినాయకుడి స్వామికి నవరాత్రులు ఆఖరి రోజు విశేష పూజా కార్యక్రమం కలవు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విఘ్నేశ్వర స్వామి నిమజ్జన కార్యక్రమం కలదు. ఆ నిమజ్జన కార్యక్రమంలో కోలాటాలు, చెక్క భజనలు. రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పిఎస్ నగర్లో 19వ గణపతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 14వ తేదీ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వినాయక చవితిని చాలా గొప్పగా పండుగగా చేస్తున్నారు. మరి ఈ రోజున ఒక భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కావున పిఎస్ఆర్ ప్రజలు, నలుగురు ప్రజలు కూడా వచ్చి అన్నదానంలో పాల్గొనడం కోరుకుంటున్నాము. 14వ తారీఖు అనగా భగవంతుడి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. కావున ప్రజలు కూడా ఏనాడుగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాల్సిన కోరుకుంటున్నాము. ఇప్పుడు రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ పిఎస్ నగర్. సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి వైఎస్ జగన్కు లేదని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడారు. దేశంలోని క్రిమినల్స్ అంతా కలిసి వైసీపీని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా జగన్ను పెట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శవరాజకీయాలు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఈ దేశంలో ఉన్న క్రిమినల్స్ అందరూ ఒక సంఘంగా ఏర్పడి దానికి అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకొని దానికి వైసీపీ పార్టీ అని పేరు పెట్టి ఈ క్రిమినల్స్ అందరూ చెయ్యని దందాలు లేవు, చెయ్యని అకృత్యాలు లేవు. లైంగిక వేధింపుల దగ్గర నుంచి, మర్డర్ల దగ్గర నుంచి, మాఫియాల దగ్గర నుంచి వాళ్ళు చెయ్యని అరాచకం అనేది లేదు అనేది అర్థమవుతుంది. ఎవరన్నా క్రిమినల్ రాగానే నువ్వెవరు, నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఏమైనా క్రిమినల్ పని చేస్తే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు జనరల్గా ఏం చేస్తారు, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ స్నేహితులు ఎవరు అని అడుగుతారు. ఇప్పుడు అడగాల్సిన పని లేదు. ఇప్పుడు పోలీసులకి అడగాల్సిన పనే లేదు. ఆడు క్రిమినల్ పని చేశాడంటే ఈడు వైసీపీ పార్టీ నుంచి, ఆ పార్టీ నుంచి వచ్చినోడే అని రాసేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని వెళ్ళి పరామర్శించడం కాకుండా చంద్రబాబు గారి గురించి మాట్లాడతారా? 307 కేసులు పెట్టారు అయ్యి అని. మీరేం చేశారు? చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి చేసి తిరుగు మళ్ళీ 307 కేసులు పెట్టారు. ఒక ముఖ్యమంత్రి కొడుకైన నారా లోకేష్ గారి మీద మీరు ఏ పని చేయకపోయినా యువగళం పాదయాత్రలో ఉంటే కేసులు పెట్టారు అనవసరంగా. సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. శంకరవిలాస్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాల్యాద్రి, రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొని ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. భారీ వర్షాలు, వరదలతో విజయవాడ తీవ్రంగా దెబ్బతిందని, ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని నేతలు తెలిపారు. ఈ రోజు కూడా సేకరణ సేకరించి రాష్ట్ర పార్టీకి, తద్వారా వరద బాధితులకు అందరూ కూడా పంపే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఈ నగరంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా మరి ఉదారంగా ఆదుకునే అలవాటు మన నగరానికి ఉంది. మొన్న కూడా కేరళ వరద బాధితుల్ని ఆదుకునే దాంట్లో భాగంగా కూడా దాదాపు 30 ప్రజలు ఎప్పుడు ఎటువంటి ప్రకృతి విపత్తులకు గురై ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు అందజేసినటువంటి ఘనమైన చరిత్ర పార్టీకి ఉంది.
ఇప్పుడు కూడా మరి ఒకవైపు సహాయ కార్యక్రమాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్నటువంటి దానికి మద్దతుగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా మీరు ఒంటరిగా లేరు, మీకు మేము భరోసా ఇస్తున్నాం, మేము ఉన్నాం అనేటువంటి పద్ధతిలో ఒక సందేశాన్ని వాళ్ళకి పంపించాల్సినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ ఉన్నది. అందువల్ల మన నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి ఈ విరాళాల సేకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతునిచ్చి మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో బీఎస్సీ ఆక్వా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో తొలుత కళాశాల ఎలైడ్ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. కళాశాల అధ్యాపకురాలు శివాని మాట్లాడుతూ అసలు ఆక్వా కల్చర్ అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత, పెంపకాలు మొదలగు వాటి గురించి విద్యార్థులకు చక్కగా వివరించారు. ఎగ్జిబిషన్ ని చూడడానికి అనేక మంది విద్యార్థులు తరలివచ్చారు. వాళ్ళు ఎంతో చక్కగా అన్నీ ప్రతిపరిచారు. ఏ రకంగానూ అంటే అసలు ఏ రకంగా కల్టివేట్ అనేది చేస్తారు, ఫిషింగ్ కల్టివేట్ ఏ రకంగా జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ పాండ్స్లో కల్టివేట్ చేస్తారు అనేది అంతగా తెలిసేలాగా మంచిగా మోడల్స్, అలాగే లైవ్ ఆక్వాటిక్ స్పీసీస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. ఇది చూడడానికి ఎంతోమంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చి మంచిగా చూసి మంచి ప్రతిభను. గణపతి మహోత్సవాలు వాడవాడలా వైభవంగా కొనసాగుతున్నాయి. భారీ గణపయ్య విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకల శుభాలు కలగాలంటూ నిర్వాహకులు పార్వతీ తనయుణ్ణి వేడుకున్నారు. ఓం జయ గణనాథ హరే స్వామి శివ గణనాథ హరే తొలి దైవము ఇల నీవే ముల్లోకములెల్లా స్వామి జయ గణనాథ హరే పార్వతి పరమేశులకే ముద్దు కుమారుడవే స్వామి ముద్దుల తనయుడవే విజ్జల కల్లను గురువై. ఆర్ఎస్ఎస్లో పయనించి భిన్నాభిప్రాయంతో బయటకు వచ్చిన ఓ దళితుడి ఆత్మకథను పుస్తక రూపంలో ప్రచురించారు. ఆ పుస్తకాన్ని ఈ నెల 14వ తేదీన ఆవిష్కరించనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాషువా పూలే సిరియర్ లిటరేచరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేనెందుకు హిందువు కాకుండా పోయాను అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 14వ తేదీన సిపిఎం ఆఫీసులో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి కవి, జర్నలిస్ట్ విల్సన్ అధ్యక్షత వహించనున్నారు. పుస్తక రచయిత బన్వర్ మేఘ్వంశీ, కాంగ్రెస్ నేత రాజు, పుస్తక అనువాదకులు సత్యరంజన్ పాల్గొంటారని కొరువి వినయ్ కుమార్ తెలిపారు. చాలా ముఖ్యమైన అవకాశాలు వచ్చే సందర్భంలో కూడా ఆయన్ని అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెట్టే సందర్భంలో ఆయన అవన్నీ నోట్ చేసుకుంటూ ఎందుకు నాకు ఇట్లా వివక్ష జరుగుతుందని ఆలోచన చేసి తర్వాత కాలంలో ఆయన పునఃపరిశీలన చేసుకుని మొత్తం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ఏంటి, ఆచరణ ఏంటి అనే అంశాల మీద ఆయన చర్చించుకుని ఆర్ఎస్ఎస్లో కుల వివక్ష ఉన్నది, దీన్ని మనం అర్థం చేసుకోలేక వీళ్ళకి సేవ చేసాం, నాకు వచ్చే అవకాశాలు కూడా వీళ్ళు తొలగించారు, ఇక్కడ కులం బ్రాహ్మణాధిక సమాజంలో ఉన్నటువంటి ఈ భావజాలానికి వ్యతిరేకంగా నేను పనిచేయాలని ఆలోచించి ఆయన అనుభవాల సారాంశంగా నేను ఎందుకు హిందువు కాకుండా పోయిననేటువంటి హెడ్డింగ్ తోటి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడి రోడ్డుపై అక్రమ కట్టడాల నిర్మాణాలు కూల్చివేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరివరపు శ్రీధర్ కోరారు. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు కూతవేట దూరంలో గాంధీ పార్క్ గోడ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో నడి రోడ్డుపై అక్రమ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో నిర్మాణం కారణంగా భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని ప్రజా సంఘాలు గతంలో హెచ్చరించినా కూడా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని శ్రీధర్ వాపోయారు. మున్సిపల్ కాంట్రాక్టర్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రజల విజ్ఞప్తులను గాలికి వదిలేసి మున్సిపాలిటీ ఉన్నతాధికారులు, నగర మేయర్ కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అర్ధరాత్రులు స్లాబ్ వేసేందుకు రహస్యంగా సెంటరింగ్ చెక్క ఏర్పాటు చేశారని అన్నారు.
గతంలో ప్రధాన రహదారి విస్తరణ నేపథ్యంలో గాంధీ పార్క్ స్థలాన్ని, కూరగాయల మార్కెట్ స్థలాన్ని తీసుకొని ఆ ప్రాంతంలో వెడల్పైన రోడ్డుగా విస్తరణ చేశారని, ఇంతకాలం ఈ రోడ్డును ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జరిగిందని, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఈ నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలుసు కూడా మేయర్ కలిసి కాంట్రాక్టర్ వద్ద కమిషన్ల కోసం అక్రమ కట్టడం చేపట్టారని శ్రీధర్ మండిపడ్డారు. భవిష్యత్తులో మార్కెట్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్మాణాలు కూల్చేయాలని తెలిపారు. ఈ నిర్మాణాలపైన స్థానిక తూర్పు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, కల్లా మాధవి, పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టి సారించి నిర్మాణాలు ఆపని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అక్కడ ధర్నా నిర్వహిస్తామని శ్రీధర్ మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. కౌన్సిల్లో 2 సార్లు వ్యతిరేకించిన సభ్యులు, కౌన్సిల్ సభ్యులు అయినా గానీ దాన్ని ప్రభుత్వానికి పంపించి 22 చోట్ల బస్సులు వెళ్లని చోట్ల, 22 చోట్ల బస్సులు తిరగని చోట్ల మరి పర్మిషన్లు ఎలా ఇచ్చారు మరి గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది. మరి దీనిలో భాగంగా ఈరోజు అర్ధరాత్రి దీనికి స్లాబులు వేద్దామని చెప్పి మరి పట్టాలు కట్టారు. సీక్రెట్ గా వేయటం కోసం ఈ పట్టాలన్నీ కట్టారు. దానికోసం ఈ రోజున మేమందరం ఇక్కడికి రావటం జరిగింది. ఎవరైనా గనక ఈ రోజు నైటు స్లాబులు వేస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. మరి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు తూర్పు శాసనసభ్యుడు నజీర్ అహ్మద్ గారు, పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు, వీళ్ళందరూ ఇట్లాంటి బస్సు బేల నిర్మాణాలపైన గత ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతులపైన దృష్టి సారించి తక్షణమే రోడ్డుకి అడ్డంగా ఉన్న ఈ నిర్మాణాన్ని కూలగొట్టాలని. నగరంలోని ల్యాబ్స్ మరియు ఎక్స్రే అసోసియేషన్ సభ్యులకు రక్త పరీక్షలు నిర్వహించే అగాపే డయాగ్నోస్టిక్ ప్రొడక్ట్స్ నూతన పరికరాల అవగాహన కార్యక్రమం ఓ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా ల్యాబ్స్ మరియు ఎక్స్రే అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మనిషిలోని రోగ నిర్ధారణలను రక్త పరీక్షలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రక్త పరీక్షలు నిర్వహించే నూతన పరికరాలను, అగప్పే డయాగ్నోస్టిక్ ప్రోడక్ట్లపై అవగాహన కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ అగప్పే డయాగ్నోస్టిక్ ప్రోడక్ట్ మేనేజర్ మాట్లాడుతూ అగప్పే డయాగ్నోస్టిక్ ప్రోడక్ట్ అత్యాధునికంగా ఉన్నాయని, రక్త పరీక్షలు నిర్వహించే నూతన పరికరాలను ల్యాబ్ టెక్నీషియన్స్కు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ అగప్పే డయాగ్నోస్టిక్ ప్రోడక్ట్ నూతన పరికరాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. న్యూగా లాంచ్ చేసినటువంటి పులి ఆటో బయోకెమిస్ట్రీ గురించి మా ల్యాబ్ టెక్నీషియన్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. మిషన్ చాలా బాగుంది. ఎందుకంటే పేషెంట్స్కి మంచి క్వాలిటీ ఇవ్వడానికి ఇది మిషన్ చాలా ఉపయోగపడుద్ది. ఎందుకంటే తక్కువ టెస్టులో ఉన్నప్పుడు చిన్న ల్యాబ్స్కి ఈరోజు చాలా చిన్న ల్యాబ్స్ మన దాదాపు గుంటూరులోనే ఒక 100 ల్యాబ్స్ దాకా ఉన్నాయి. ఈ 100 ల్యాబ్స్కిలో పేషెంట్స్కి బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి ఈ అగాపా కంపెనీ వాళ్ళు తయారు చేసిన మిషన్ చాలా బాగుంది. దీనివల్ల పేషెంట్స్కి మనం మంచి క్వాలిటీ ఇవ్వగలము తక్కువ రేటుతో. ఇంకా ఇప్పుడు మనం పేషెంట్ దగ్గర తీసుకున్న కాస్ట్ కంటే ఇంకా తక్కువ తీసుకొని డాక్టర్స్ కూడా మన వల్ల డాక్టర్స్ కూడా ఒక మంచి వైద్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఈ కంపెనీ. ఈ ప్రోగ్రాం కూడా ఎలా ఉందంటే అవేర్నెస్, అంటే మామూలుగా కూడా మాకు ల్యాబ్ టెక్నీషియన్స్కి మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వీళ్ళు చేసే యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎందుకంటే మేము ప్రజెంట్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్స్ని తెలియజేస్తూ ఇలా మేము ముందుకు ఇంకంటే స్టెప్ మాకు తెలియని కూడా ఇవాళ కొన్ని ఒక రకమైన 5 రకాల పారామీటర్స్ మేము తెలుసుకోగలిగాము. అంటే వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్పడం వల్ల మాలో కూడా అవేర్నెస్ వస్తుంది. మేము చేసే తప్పులను కూడా దాన్ని సరిదిద్దుకుంటున్నాం. చాలా డిస్కస్ చేశాము. ఎన్నో డౌట్స్ కూడా క్లారిఫై చేశారు మాకు. ఇప్పుడు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. వాడవాడలా బొజ్జగణపయ్యకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. పలుచోట్ల అన్నదానాలు నిర్వహించి నిమజ్జనానికి తరలిస్తున్నారు. విఘ్నాలను తొలగించాలని విఘ్నేశ్వరుడికి పూజలు జరిపారు.
మేడికొండూరు మండలం బీజేపీ సభ్యత్వాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ సభ్యత్వ ప్రముఖ్ చిలక బాలకోటయ్య గౌడ్ ఆధ్వర్యంలో పేరేచెర్ల జంక్షన్లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి, జిల్లా సభ్యత్వ ప్రముఖ్ పాలపాటి రవి, రాష్ట్ర పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కర్మభూమి, జన్మభూమి కోసం కలలను సాకారం చేసుకోవడం కోసం బీజేపీలో పెద్ద ఎత్తున సభ్యులుగా చేరాలని కోరారు. అనంతరం ఈదర శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని, దేశవ్యాప్తంగా అవినీతి లేని ప్రభుత్వం నరేంద్ర మోడీనేనని అన్నారు. అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈదర శ్రీనివాసరెడ్డి గారు ఆయన రావడం జరిగింది. అలానే సభ్యత్వ ప్రముఖ్ జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షులు చిలక బాలకోట గారి ఆధ్వర్యంలో అలానే స్థానికులు వీళ్ళందరూ మన పొలగం సాంబశివరావు గారి, సీతారామయ్య గారు వీళ్ళందరూ ఉన్నారు. ఈ సందర్భంగా అశోక్ వీళ్ళందరూ ఏదైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఎవరు ఇస్తున్నారో తెలియదు, పథకాలు ఉన్నాయి, పెన్షన్లు ఉన్నాయి, ఎవరు ఇస్తున్నారో తెలియదు, సచివాలయం ఎవరికి వీళ్ళందరూ తెలియకుండా ఏమవుతుందంటే ఏదో స్థానిక పార్టీలు ఇస్తారని ఆలోచించి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. కానీ ఇప్పుడు వాస్తవాలు చూస్తే వీళ్ళందరికీ కూడా ఇంకా కొంతమందికి ఆధార్ కార్డ్స్ కూడా ఇంకా తెలియదు. వీళ్ళకి చెప్పాల స్థానిక పార్టీలు ఇంత ముందు ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డులు ఉన్నారు, రేషన్ మీ ఎవరు ఇస్తున్నారో తెలియని ఉన్నారు. స్వార్థపరులు ఏ విధంగా మోడీ గారి మీద ప్రచారం చేస్తారు, మోడీ గారు వేటిని పట్టించుకోకుండా ఎలా ముందుకెళ్తున్నారు. ఈరోజు గ్రామంలో మన పిల్లలు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వీటన్నిటిలో ఉన్నారు. మరి అక్కడ ఎంత గౌరవం భారతదేశానికి దక్కిందో కూడా మనం ఫోన్ చేస్తే మన పిల్లలే, మన గ్రామాలు, మన మండలాలకు సంబంధించిన పిల్లలే చెబుతారు. కాబట్టి అవరోధాలు దాటి భారతీయ జనతా పార్టీ ఈరోజు సభ్యత్వాన్ని ఆగస్టు చివరితో గతంలో చేసిన 15 కోట్ల సభ్యత్వాన్ని రద్దు చేసుకొని సెప్టెంబర్ 2వ తారీఖున మరి నరేంద్ర మోడీ గారు జాతీయ అధ్యక్షులు నడ్డా గారి చేతుల మీద కూడా సాధారణ ఉచిత సభ్యత్వం తీసుకున్నారు. ఇది ఆన్లైన్ సిస్టమ్ పెట్టడం ద్వారా అనేక పథకాలను కూడా తెలుసుకోవడానికి కూడా ఈ సభ్యత్వం ఉపయోగ. నగరంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలను టీడీపీ నేత భీమనాథం భరతరెడ్డి సందర్శించారు. 42 వినాయక మండపాల ఆహ్వానం మేరకు అన్ని మండపాలను భరతరెడ్డి సందర్శించి పూజలు జరిపారు. వాసవి యూత్, డిఎస్ నగర్ వరసిద్ధి వినాయక యూత్, బాలగణేష్ యూత్లతో పాటు మరిన్ని ప్రాంతాలను ఆయన సందర్శించారు. భరతరెడ్డి వెంట మాజీ డిప్యూటీ మేయర్ గౌస్ సిద్దిక్, తునుగుంట్ల నాగేశ్వరరావు, ఈమని బాలు తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు జన చైతన్య ప్రాపర్టీస్ చైర్మన్ మాదాల చైతన్య ₹1,00,000 చెక్కును తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమానికి తన వంతుగా చైతన్య ఆర్థిక సహాయాన్ని అందించడం సంతోషకరమన్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫాతిమాపురం, పటాభిపురం మెయిన్ రోడ్డు, చంద్రమౌళీశ్వర నగర్ ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, కావున వినియోగదారులు సహకరించగలరని విద్యుత్ అధికారులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలి. పరిశ్రమల ఏర్పాటుకు అడ్డగోలు నిబంధనలు తొలగించాలి. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం. కలెక్టరేట్లో ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించిన సభ్యులు. సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్కు లేదు. క్రిమినల్స్తో ఏర్పాటైన పార్టీ వైసీపీ అన్న ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. డార్క్ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్ జగన్. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాజీ సీఎంకు తగదన్న మాజీ మంత్రి డొక్కా. వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు. కొలువుదీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.